కుమార్ నాయకత్వం. ఇది ఎవరి ద్వారా పెట్టిండ్రు పటేల్? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ద్వారా. ఎట్లా అనిపిస్తుంది ఊరు వాళ్ళకు? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా సర్వీస్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ పెట్టాలని 2 ట్రిప్పులు, పొద్దున 7:30కు సాయంత్రం 5:30కు 2 ట్రిప్పులు వేయడం జరుగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కొడిమరపల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ బస్ సర్వీసు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఊరు తరపు నుంచి ఊరు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ బస్సు కంటిన్యూ నడవాలి. ఇంకా 2 ట్రిప్పులు కొంచెం టైమింగ్ అడ్జస్ట్మెంట్ ఉంది, అది కూడా చేసుకొని సార్ నుంచి తీసుకుపోయి విజయవంతంగా బస్సు నడిపే విధంగా అందరం సహకరించి చేసుకుంటామని ధన్యవాదాలు తెలుపుకుంటాం. అన్న నీకెట్లుంది పటేల్? అదే మండల ప్రజలకు మరి కోటమరపల్లి గ్రామ ప్రజలకు ఇబ్బందులు పడకుండా స్పీకర్ గారి ఆధ్వర్యంలో బస్సు నడపడం జరుగుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారికి మరి పొన్నం ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మన మరపల్లి మండలకు బస్సులు లేవు కాబట్టి ఇంకా కొంచెం బస్సులు పెంచి ప్రజల అవసరాలు తీర్చగలరని ఇట్లు ప్రజలు కోటమరపల్లి మరి మండల ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకేమన్నా టైమింగ్ పెంచాలనుకుంటారా? అదే ఇంకొక మనకు ఒక 2 బస్సులు, ఒకటి దొరమామిడి బస్సు, తర్వాత ఈ బస్సు పెంచితే మనకు హైదరాబాద్ సౌకర్యాలు అవుతాయి కాబట్టి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అందరం సహకారం చేసి ఆర్టీసీ మనది మనం కాపాడు. పటేల్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా బస్సు రావడం? ఎట్లా అనిపిస్తుంది మీ ఊరోళ్ళకు? మన కోటమప్పల్ గ్రామానికి మన శాసనపతి గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు బస్సు వేయడం వల్ల చాలా సంతోషకరమైన విషయము. ఇంతకుముందు కూడా చాలా 3 సార్లు ట్రిప్పులు వస్తుండే, వికారాబాద్, జైరాబాద్, రాజ్పేట బస్సులు వస్తుండే, అవి బంద్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక 2 బస్సులు వేయాలని మా గ్రామ ప్రజల నుంచి కోరుకుంటున్నాము. చాలా సంతోషకరంగా ఉంది. ఓకే పటేల్.